హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు శిల్పారామంలో ఉన్న అన్ని బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ చూపించడానికి ఈ వీడియో చేశానండి. అండ్ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూడవచ్చు ఫ్రెండ్స్, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు ఎండ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. సో చూడండి. సో స్టార్ట్ చేద్దామా మరి? సో ఇక్కడ శిల్పారామం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, బట్ ఆల్సో అక్కడ అమేజింగ్ రాక్ స్కల్ప్చర్స్ గార్డెన్ కూడా ఉందండి. సో నేను మీకు అది విజిట్ చేయబోతున్నాను, చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, చాలా ప్లెజెంట్గా మనం చూడొచ్చు. అక్కడ చూడండి, ఒక స్క్వరల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఈ రాక్స్ని కూడా మనకు కొన్ని షేప్స్ చూసినప్పుడు ఒక రకమైన ఇమేజెస్ మనకి మైండ్లో ఉంటుంది కదా. సో అలా రాక్స్కి కూడా అలా పెట్టేసి ఇది మనకి ఏ షేప్లో కనబడుతుంది అని చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ షాపింగ్ హాల్ కూడా, నెక్స్ట్ మనం ఈ స్కల్ప్చర్ చూసిన తర్వాత షాపింగ్ హాల్ కూడా ఉంటుంది. అక్కడ చాలా క్యూట్ ఐటమ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ డెకోర్ అని చాలా ఉన్నాయి. సో ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ చూడొచ్చు మనం, అది రాక్ ఒక బర్డ్ లాగా కనబడుతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ లాగా కనబడుతుంది. ఇలా మనకి ఒక్కొక్క రాక్ మనకి ఒక ఇమేజ్ షేప్లో కనబడుతున్నట్టు మనకి ఇలా చూపించారు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మనం నేచర్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇంకా అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఒక కొన్ని నందిలాగా అలా, అండ్ ఒక లేడీ కూర్చున్నట్టు, అలా ఒక మదర్ బేబీ హోల్డ్ చేసుకున్నట్టు, అలా అహల్య షేప్లో, అంటే మనకి ఏ ఇమేజ్ కనబడుతుందో ఆ రాక్ చూసినప్పుడు అలా దాన్ని నేమ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇది ఒక స్పాట్, సెల్ఫీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది సెల్ఫీస్ దిగుతున్నారు. అండ్ చూడొచ్చు మనం, ఈ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండి, న్యాచురల్ రాక్స్తో చేసిన బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అండి ఇవి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇవన్నీ మనకి ఒక నేచర్లో దొరికే అన్ని రాక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, వాటన్నిటిని యూజ్ చేసి క్రియేట్ చేశారండి. అండ్ దట్టు మన లోకల్ పీపుల్ చేసింది కాబట్టి మన రియలిస్టిక్నెస్ కనబడుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కార్వింగ్స్ లేదు, అందరూ మన లోకల్గా ఉన్న పీపుల్ చేసింది. సో అలా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి. సో జస్ట్ లైక్ ఒక గ్రాండ్ మదర్ కింద కూర్చొని ఒక స్టోరీ చెప్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఒక్కొక్క రాక్ని మనం చూసే అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది అంటారు కదా. సో అలా ఆ రాక్ చూసినప్పుడు ఒక ఇమేజ్ మనకి మైండ్లో వస్తుంది. సో ఆ రాక్ గార్డెన్లో చాలా ఫొటోస్ స్పాట్స్ ఉంటాయి ఇక్కడ ఇలా. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ వెన్ యూ విజిట్ హియర్. సో ఇది చాలా మంచి మెమొరీ అండి. అండ్ సమ్మర్ హాలిడేస్లో ప్లీజ్ మస్ట్ విజిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ స్కల్ప్చర్స్ గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏంటంటే మధ్యలో ఇలా బ్రిడ్జెస్ లాగా కట్టారు. సో అది కూడా ఒక నేచర్లో ఏదో ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ మనకి వచ్చేలాగా పెట్టారు. ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగా ఉంది కదా. సో ఇదంతా మన లోకల్ ఉన్న స్కల్ప్చర్స్ చేశారు కాబట్టి బ్యూటిఫుల్గా, చాలా రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రతి హట్ కానివ్వండి, ఒక హౌస్ కానివ్వండి, వాటిపైన పెయింటింగ్స్ అనేవి చాలా రియలిస్టిక్గా మన ట్రెడిషన్ కనిపించేలాగా
ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంటే లైక్ మనము సమ్ టైమ్స్ ఇక్కడ చూసినప్పుడు ఇది విలేజా అన్న అట్మాస్ఫియర్ కనబడుతుంది మనకి. ఒక్కొక్క హౌస్ గోడ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేశారు. చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్గా, అండ్ చూడడానికైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఆ రంగోలీ కానివ్వండి, ఆ పెయింటింగ్స్ కానివ్వండి, చాలా హార్ట్ టచింగ్గా మన సౌత్ ఇండియా కానివ్వండి, ఫుల్ ఇండియాలో ఉండే అన్ని టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఇక్కడ మనకి చేశారు వాల్స్ పైన. సో ఇది ఒక ట్రెడిషనల్ లుక్, చాలా పర్ఫెక్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ నేమ్స్ నాకు అన్నీ సరిగ్గా తెలీదు, బట్ ఇవి చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇది ఇక్కడ చూడండి ఎంత బాగుందో హౌస్, ఫుల్ చుట్టూ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, ఎంత బ్యూటిఫుల్ ప్లెజెంట్గా ఉందో. సో ఇలాంటి హౌసెస్ అంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనకి మామూలుగా మూవీస్లో కూడా చూపిస్తారు కదా సెట్టింగ్, అలా అని కూడా అనిపించింది. ఇప్పుడు మనం షాపింగ్ టైం అన్నట్టు. సో శిల్పారామంలో చాలా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, డెకోర్ ఐటమ్స్, జ్యువెలరీ, క్లోత్స్ అండ్ ఈవెన్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో. వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 నుంచి చెప్పారు. సో వాటి సైజుని బట్టి, వాటి పైన ఉన్న క్రాఫ్ట్ని బట్టి సో ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ లిటిల్ బిట్ బార్గెన్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ ఫెదర్స్తో చేసిన ఆర్నమెంట్స్, అండ్ ఇక్కడ మనం కాటన్ మేళా అనుకోవచ్చు. కాటన్ రిలేటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ మనకి ఇక్కడ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. శారీస్, లెహెంగాస్, కుర్తీస్, అండ్ ఈ హ్యాండ్ వర్క్ చేసిన డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, గాగ్రాస్ కానివ్వండి, దుపట్టాస్, చిన్నపిల్లలకైతే చాలా బ్యూటిఫుల్గా ఎంత ట్రెండీగా ఉన్నాయో. అండ్ అన్నీ ఇక్కడ స్టాల్స్ పెట్టారు. అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో లిటిల్ బిట్ బార్గెన్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫుట్వేర్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మళ్ళీ మనం వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వుడెన్ డెకోర్, తర్వాత ఇంకా మనకి బ్రాస్ ఐడల్స్ అండ్ టెరకోటా ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. సో ఇప్పుడు నేను చూపిస్తుందంటే మొత్తం వుడ్తో చేసిన క్రాఫ్ట్, అండ్ దట్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ వర్క్. అంటే చాలా బ్యూటిఫుల్గా ఎలిఫెంట్స్ కానివ్వండి, ఫ్లవర్ వ్యాజెస్, క్లాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకైతే ఇది చాలా క్యూట్గా అనిపించింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
అండ్ ఇవి వచ్చేసి వుడ్తో చేసిన క్రాఫ్ట్, ఆ లుక్ చాలా బాగుందండి. ఇక్కడ చాలామంది పర్చేస్ కూడా చేస్తున్నారు. ఈ ఫ్లవర్ వ్యాజెస్ బెస్ట్, మంచి డెకోర్ చేసి అండ్ ఓల్డెన్ డేస్లో యూస్ చేసిన ఫోన్స్ అలా చేశారు.
ఇక్కడ వచ్చేసి మనకి నాట్ ఓన్లీ వుడెన్ అండి, మనకి ఇలా బ్రాస్ మెటల్తో చేసిన హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం అన్ని బ్రాస్తో చేసిన ఐటమ్స్ కూడా మనకి 250 నుంచి అలా చెప్పారు. అండ్ బిగ్ సైజ్ ఉన్న వాటికి 2000 అలా కూడా ఉంది. సో మనం చూసి మన బార్గెన్ కూడా కొంచెం చేయొచ్చు. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ కాటన్ కలెక్షన్ చాలా బాగుంది. కలంకారీ అండ్ శారీస్ కూడా ఇక్కత్ శారీస్ అలా చాలా మంచి వెరైటీస్ ఆఫ్ కాటన్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా ఇలా విజిట్ చేయండి. సమ్మర్ షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ బ్రాస్ గణేష్ ఐడల్ 300, 400 అని ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ సెట్స్ మనకి 150 నుంచి అలా స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ శారీస్ 500 నుంచి కాటన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ 300 కూడా శారీస్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా మనకి 50 రూపీస్, 100 రూపీస్ అలా సెట్ బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ హోమ్ డెకోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు విజిట్ చేయండి ఒకసారి. అండ్ ఇక్కడ స్పెషల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూడొచ్చు మనం హ్యాండ్తో చేసిన షల్ ఐటమ్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడొచ్చు తను ఇంకా చేస్తున్నారు కూడా. హోమ్ డెకోర్ ఇలా చాలా మనకి గోవాలో కూడా ఇలాంటి టైప్స్ ఆఫ్ కనబడతాయి. చాలా బాగున్నాయి షెల్స్తో చేసిన ఐటమ్స్. అండ్ ఈ ప్రిట్టీగా ఉన్నాయి చూడండి డ్రెస్సెస్. చిన్న పిల్లలకి అమ్మాయిలకి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇక్కడ చేసే క్రాఫ్ట్ కానివ్వండి అన్నీ మన లోకల్ పీపుల్ నుంచి క్రాఫ్ట్ వర్క్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి హోమ్ డెకోర్. సో ఇక్కడ మనం షాపింగ్ చేస్తే ఏంటంటే మనం ఇండైరెక్ట్గా మన లోకల్ పీపుల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో నెక్స్ట్ టైం శిల్పారాపం విజిట్ చేస్తే సో డోంట్ మిస్ దిస్ షాపింగ్. సో మీకు ఎలా అనిపిస్తే అలా షాపింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? రాక్స్ స్కల్ప్చర్స్ కానివ్వండి, హ్యాండ్ క్రాఫ్ట్స్, బడ్జెట్ షాపింగ్ అన్నీ కంబైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.